నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి మీ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ స్టీవెన్, కైరోప్రాక్టర్, రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ అండ్ బెంజల్ కన్సల్టెంట్. మరి ఈరోజు మన టాపిక్ డిస్క్ బల్జ్. డిస్క్ బల్జ్ అంటే ఏంటి? చాలా మటుకు మనం సర్వసాధారణంగా వింటూ ఉంటాము. డిస్క్ బల్జ్ అయిందంటే అండి, బల్జ్ అయిపోయిందంట, గ్యాప్ వచ్చేసిందంట అని. సో డిస్క్ బల్జ్ అనేది జనరలీ మనకి ఇక్కడ మన పక్కన చూస్తే మనకు స్పైన్ ఉందండి, సర్వైకల్. ఇది రకరకాల భాగాల్లో విభజించబడుతుంది. సర్వైకల్, థొరాసిక్, లంబార్, సాక్రల్ అండ్ కాక్సిజియల్ అండి. సో ఇది డిస్క్ బల్జ్ అనేది ఎక్కడన్నా అవ్వచ్చు. మరి ఇక్కడ మన స్పైన్లో చూసుకుంటే మనకు L3, L4 మధ్యలో రెడ్ కలర్గా ఉందండి. నేను మీకు ఫోటో కూడా చూపిస్తాను. సో ఇక్కడ దీని మధ్యలో అయింది. సో అసలు డిస్క్ అంటే ఏంటి అన్నప్పుడు చూసినప్పుడు డిస్క్ అంటే 75% వాటర్ సెల్స్ అండి అవి. ఓకే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ షాక్ అబ్జార్బర్. మన బైక్ నడిపినా కానీ కార్ నడిపినా కానీ షాక్ అబ్జార్బర్ ఉంటుందండి, షాక్ అబ్జార్బర్ ఉంటుంది. ఈ షాక్ అబ్జార్బర్ ఏం చేస్తుందండి, మనల్ని మన వెన్నపూసని కానీ మన బాడీని కానీ ఏం చేస్తుంది, ఇట్ విల్ ప్రివెంట్ ఫ్రమ్ ఇంజురీ అండ్ షాక్ వెన్ యు ఆర్ డ్రైవింగ్ ఏ కార్ ఆర్ ఏ బైక్. ఇక్కడ చూసుకుంటే మన బాడీలో కూడా అదే పనిచేస్తుంది. అంటే ఈ డిస్క్ అనేది ఒక వర్టిబ్రే ఇంకో వర్టిబ్రే మధ్యలో ఉండి దీన్ని కంప్రెస్ కాకుండా చూసుకుంటుంది. కానీ చాలా మటుకు మన దినచర్యల్లో మనం చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. ఈ కండిషన్ ఎందుకు వస్తుంది అనేది మనం చూసుకుంటే అసలు డిస్క్ బల్జ్ ఎందుకు వస్తుంది? డిస్క్ బల్జ్ ఎందుకు వస్తుంది అంటే దీని ఒకవేళ చూస్తే మీరు దీన్ని బెండ్ చేస్తాం, చూసారా? యూ కెన్ బెండ్ దిస్. ఓకే, బెండ్ అవుతుంది. సో ఇక్కడ మనం చాలా మటుకు సడన్గా బరువులు ఎత్తేయడం కానీ, సడన్గా ఏదో ఆటలు ఆడేయడం కానీ, ఇంకేదైనా చేయడం వల్ల సడన్ మూమెంట్, దాంతో మజిల్ స్పాజం కూడా అవ్వచ్చు. స్పాజమ్ ఇస్ నథింగ్ బట్ ఏ పార్షల్ కాంట్రాక్షన్ ఆఫ్ ఎ మజిల్ అండి. అంటే పార్షల్ కాంట్రాక్షన్ అంటే అది కొన్ని నిమిషాలు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు కూడా స్పాజమ్ ఉండొచ్చు. సో ఇక్కడ ఈ డిస్క్ అనేది ఏమవుతుందండి, రకరకాల పొజిషన్స్ మనం బెండ్ అవ్వడం కానీ, లేకపోతే సడన్గా ఏదన్నా హెవీగా ఎత్తేయడం వల్లతో ఏమవుతుంది, మనకు డిస్క్ అనేది బెండ్ అవుతుంది. ఇలా బెండ్ అయినప్పుడు ఏమవుతుందండి, మనకు ఇట్ విల్ బి ఏ ప్రాబ్లమాటిక్ ప్రాబ్లం. అప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ ద అలైన్మెంట్. అప్పుడు ఏం చేస్తుంది, డిస్క్కి ముందర వైపు స్పేస్ ఉంటుంది కాబట్టి, వెనక వైపు స్పేస్ ఉంటుంది కాబట్టి, ఆ స్పేస్ నుంచి వెనక్కి వచ్చేస్తుంది. అంటే ఈ బోన్స్లో వర్టిబ్రోలో ఉన్న అలైన్మెంట్ నుండి బయటికి వచ్చేస్తుంది. అంటే ఒక సింపుల్గా మనము లేమ్యాన్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే, చాలామంది మనం బర్గర్ తింటాం. ఏమండి, బర్గర్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. 2 బ్రెడ్స్ ఉంటాయి, మధ్యలో మనకు రకరకాల స్టఫింగ్ ఉంటుంది. ఆ స్టఫింగ్ ఏమవుతుందండి, మనం తినేటప్పుడు ఇలా ప్రెస్ చేసి తింటాం. ఆ తినేటప్పుడు ఏమవుతుందండి, కొన్నిసార్లు మనకు సాలడ్స్ బయటకు వస్తాయి, మయోనైస్ వస్తుంది, సాస్ వస్తుంది, ఆనియన్స్ వస్తాయి, వాట్ నాట్. ఓకే, మనం ఎలా స్టఫింగ్ చేసుకుంటే అలా టైప్ ఆఫ్ బర్గర్ వస్తుంది. సో దీని పరిస్థితి కూడా ఏంటి అంటే, ఇలా ఉతకపోయినప్పుడు ఏంటండి, మనం చేసే డిఫరెంట్ పొజిషన్స్, డిఫరెంట్ పనులు చేసినప్పుడు, లేకపోతే సడన్గా సూట్ కేసు ఎత్తేయచ్చు, లేకపోతే రైల్వే స్టేషన్ వెళ్ళినప్పుడు ఇంకేదైనా లగేజ్ ఎత్తేయచ్చు, లేకపోతే రైస్ బ్యాగ్ ఎత్తేయచ్చు. చాలా ఈజీగా నేను చాలా ఈజీగా ఎత్తేస్తానండి, 100 కిలోలు 200 కిలోలు ఎత్తేస్తాను. అబ్సల్యూట్లీ అండి. ప్రతి దానికి మళ్ళీ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు, నీ పెయిన్ వీడియోలో చెప్పాను, మనకు వార్మప్, కూల్ డౌన్ చాలా అవసరం. ఈ మధ్యలో కేసుల్లో చాలా మట్టి కేసెస్ నాకు వచ్చినాయి. ఏంటి అంటే ఇవే కేసెస్, ప్రాబ్లం విత్ ద లంబార్ రీజన్, నడుములో. ఎందుకంటే ముందు వైపులా మనకు ఇలా చూసుకుంటే బెండ్ అయిపోతుంది ఈ స్పైన్. మరి ఈరోజు నా చేతిలో స్పైన్ ఉందండి. మీరు స్పైన్ చూసుకుంటే ఓకే, మీకు బెండ్ చేసి చూపిస్తాను. జనరలీ మన కార్పొరేట్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే ఎవరన్నా కూర్చునే జాబ్ మనకు ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఇది చూడండి, దిస్ ఇస్ బెండింగ్. ఇక్కడ మనం చూసుకుంటే ఇది బెండ్ అవుతుంది, చూసారా? ఇది నెక్ వరకు బెండ్ అవుతుందండి. బాగా చూడండి, ఇది
ఓకే, ఇక్కడ పెడతాను, నెక్ వరకు బెండ్ అవుతుంది. ఈ మధ్యలో భాగం థొరాసిక్ భాగం అనేది బెండ్ అవ్వదు. ఆ ప్రెషర్ అక్కడ వస్తుందండి. ప్రెషర్ అనేది మనకు అప్పుడు లంబార్ రీజన్ అంటే నడుము రీజన్తో వస్తుంది. మరి డాక్టర్ గారు దీన్ని ఐడెంటిఫై చేసేది ఎలా అన్నప్పుడు చాలా సింపుల్ అండి. మీకు నడుము నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. ఇనీషియలీ నడుము నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. చాలామంది నేను బైక్లో వెళ్ళొస్తున్నాను, ఎన్నో కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ ప్రెషర్ వస్తుందేమో అని అనుకుంటారు. లేదండి, మీకు ఏ చిన్న నడుము నొప్పి వచ్చినా కానీ, స్ట్రెయిన్ వచ్చినా కానీ మీరు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫిజియోథెరపిస్ట్ని కలిస్తే దాన్ని అసెస్మెంట్ చేస్తామండి. ఎన్నోసార్లు చెప్పాను నేను, మీరు ఒక ఫిజియోథెరపిస్ట్ని కలిస్తే అసెస్మెంట్ చేసి మీ కాలు ఎన్ని డిగ్రీల వరకు వెళ్తుంది, స్ట్రైట్ లెగ్ రైజ్ అని రకరకాల అసెస్మెంట్స్ ఉన్నాయి, ఎస్ఎల్ఆర్ అంట. ఎక్కడి వరకు వెళ్తుంది, జాయింట్లో స్టిఫ్నెస్ ఉందా, నడుములో స్టిఫ్నెస్ ఉందా, ఫ్లెక్సార్స్లో హిప్ ఫ్లెక్సార్స్లో ఉందా, ఎక్స్టెన్సార్స్లో ఉందా, రకరకాలుగా అసెస్మెంట్ చేస్తామండి. చేసి ఒక చిన్న సింపుల్ ఎక్స్రే రాస్తామండి. ఆ ఎక్స్రే కూడా మీకు ఒకవేళ మీరు కార్పొరేట్ కంపెనీ ఉంది లేకపోతే ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, ఈ రోజుల్లో ఇట్ ఈస్ వెరీ సింపుల్. హార్డ్లీ చాలా ఒక లంచ్ కానీ లేకపోతే ఒక బ్రేక్ఫాస్ట్ బయట చేస్తే ఖర్చులో మనకి ఎక్స్రే అయిపోతుంది. అది తీసుకొని మీరు మళ్ళీ మమ్మల్ని విజిట్ అవుతే దాన్ని బట్టి మనకు డిస్క్ బల్జ్ ఉందా లేకపోతే హర్నియేషన్ ఉందా, దానిలో ఇన్ఫెక్షన్ ఉందా అనే దాన్ని చూసి మనం ముందుకు తీసుకెళ్తామండి. సో ఇక్కడ మరి కారణాలు ఏంటి అన్నప్పుడు మీకు ఇందాకే చెప్పాను, ఇక్కడ నుంచి మీరు స్ట్రెయిన్ చేసిన కొద్దీ, ఓకే, మీరు దీన్ని స్ట్రెయిన్ చేసిన కొద్దీ మీకు ఎలా అనేది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు డిస్క్ అన్నప్పుడు నేను చూపించాను కదా మీకు ఇందాక, డిస్క్ మనకు ఇదండి. డిస్క్ అంటే మనకు క్లియర్గా ఒక్క వర్టిబ్రే నుండి ఒక వర్టిబ్రే ఇది మధ్యలో జెల్ లైక్ స్ట్రక్చర్ అండి. సో ఈ స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అవ్వడంతో ఎక్కడ అయితే కంప్రెస్ అయ్యి ఇందాక చెప్పినట్టు మీకు బర్గర్లా కంప్రెస్ అయ్యి ఇది వచ్చినప్పుడు మీకు ఇలా రెడ్గా కనిపిస్తుందండి. అంటే రెడ్గా ఎందుకు ఐడెంటిఫికేషన్ ఇచ్చామంటే సో దట్ యూ కెన్ ఐడెంటిఫై ఇట్ ఎస్ ఎ డిస్క్ బల్జ్. సో ఇలా మరి డిస్క్ బల్జ్ సర్వైకల్లో అవ్వచ్చు, లంబార్లో అవ్వచ్చు. చాలా మటుకు నాకు వచ్చిన కేసెస్లో ఈ మధ్యలో కార్పొరేట్ కేసెస్లో ఇదే ప్రాబ్లం వస్తుంది. ఏంటి అంటే డిస్క్ బల్జ్ నడుమున వస్తుంది. సడన్గా వితౌట్ వార్మప్, సడన్గా స్టేషనరీ లైఫ్ స్టైల్ నుండి ఏం చేస్తున్నారు, డైరెక్ట్ డెస్క్ నుంచి కార్ నడుపుతూ ఏదో వెళ్తున్నారు. గుడ్, మీరు చాలా మంచిదండి. మీరు వాకింగ్, మీరు ఆట ఆడాలనేది చాలా మంచిది, ఇట్ ఈస్ వెరీ గుడ్. బట్ యూ నీడ్ టు టేక్ ప్రాపర్ ప్రికాషన్. మీరు ఆట ఆడే ముందు వార్మప్ ఏంటి, ఏ స్పోర్ట్ ఆడుతున్నారు దాన్ని బట్టి వార్మప్ ఏంటి, మీరు ఒక కోచ్ని కానీ ట్రైనర్ని కలిస్తే, అక్కడ ఉన్న కోచ్ని కానీ ట్రైనర్ని కలిస్తే దాన్ని బట్టి వాళ్ళు గైడ్ చేస్తారు. సార్ ఈ స్ట్రెచెస్ చేయండి, లేదండి నేను రోజు వాకింగ్ చేస్తున్నాను, లేదండి మీరు మళ్ళీ స్పోర్ట్ ఆడే ముందు మీరు ఏ గేమ్ ఆడినా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ గేమ్ ఆడినా ఆ గేమ్ ఆడే ముందు కంపల్సరీ మీరు వార్మప్ చేయాల్సిందే, మస్ట్ అండ్ షుడ్ రూల్ అండి. ఆ వార్మప్ చేశాక హ్యాపీగా మీరు చేసి మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు వార్మప్ చేసి అయిపోయాక కూల్ డౌన్ కంపల్సరీ. నాకు స్పేస్ లేదు అని చెప్పే అవసరం లేదు, ఒక చైర్లో పక్క కూర్చోండి. వాటర్ కూడా అందరికి తెలిసిందే, వాటర్ కూడా ఇన్స్టెంట్గా గల్ప్ చేయొద్దండి. యూ షుడ్ నాట్ టేక్ మచ్ ఆఫ్ వాటర్. కూల్ డౌన్ టైం 10 to 15 minutes, దెన్ ఇన్స్టెంట్లీ గో అండ్ హ్యావ్ యూ మీల్. సో డిస్క్ బల్జ్ ఎందుకు వస్తుంది చూసాము. డిస్క్ అంటే ఏంటి, డిస్క్ మరి నడుము నొప్పి ఎందుకు వస్తుంది. మరి చాలామంది అంటారు సిమ్టమ్స్ ఎలా గుర్తుపట్టాలి అంటే, మళ్ళీ చెప్తున్నాను, నడుము నొప్పితో స్టార్ట్ అయ్యి దీన్ని నర్వ్ రూట్స్ అంటారండి. మీకు క్లియర్గా కొద్దిగా దగ్గర పట్టి చూపిస్తాను. ఈ ఎల్లోగా కనిపించేవి నర్వ్ రూట్ అంటాము. నర్వ్స్ ఏంటండి, స్పైనల్ కార్డ్. మనం స్పైనల్ కార్డ్ ప్రెస్ చేసినప్పుడు నడుమునొచ్చి కొద్దిగా దూరం నడిచాక మళ్ళీ నడవలేకపోతున్నారా, ఇట్ ఈస్ 100% యూ హ్యావ్ ఎ డిస్క్ బల్జ్. అండ్ ఇక్కడ మనకు ఐడెంటిఫికేషన్ చూపించిన ఎల్లో నర్వ్స్ ఏంటి అంటే, ఈ నర్వ్స్ ఇక్కడ మనకు చూసినట్టయితే మనకు ఇక్కడ డిస్క్ ఉందండి. ఈ జెల్లీ లైక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అంటే ఒక మేర మనకు L3లో ఉందనుకోండి, L3 నర్వ్ రూట్ ఎక్కడెక్కడ వెళ్తుందో అక్కడంతా కూడా పెయిన్ ఉంటుంది.
జనరలీ ఈ కండిషన్స్ని మనము షియాటికా అని కూడా అంటాము. షియాటికా అంటే ఏంటో కాదు, మళ్ళీ దానికి సపరేట్ వీడియో చేస్తాను, కానీ మీకు జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షియాటికా అంటే ఏంటో కాదు, సాక్రల్ ప్లెక్సస్ అంటాం. ప్లెక్సస్ అంటే ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ నర్వ్స్, 7 నర్వ్స్ ఉంటాయండి. ఇది ఏదైతే ఎక్కడెక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెరుదుల నుంచి కింది వరకు ఏదైతే మోకాల వరకు సప్లై చేస్తుందో, ఇక్కడ నుంచి ప్రతిదీ సప్లై చేస్తుందో, అక్కడ నుంచి మొత్తం ఏదైతే నర్వ్ సప్లై చేస్తుందో అక్కడంతా కూడా తిమ్మిరిగా ఉండడం స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ తిమ్మిరిగా ఉండడం స్టార్ట్ అవ్వడం అనేది ఫస్ట్ స్టేజ్. దాని తర్వాత ఇందులో డిఫరెంట్, ఇందాక చెప్పినట్టు డిస్క్ హర్నియేషన్ ఉంది, డిస్క్ ఇన్ఫెక్షన్ ఉంది, రకరకాలుగా అవుతుందండి. ఒకవేళ మీకు ఇన్వాలంటరీ మూమెంట్ అంటే మీకు తెలియకుండానే ఫాస్ట్గా యూరినేషన్ వస్తుంది, లేకపోతే మీకు సడన్గా వాష్రూమ్కి వెళ్తున్నారు, అన్వాలంటరీగా మీరు వాష్రూమ్కి వెళ్తున్నారు అంటే యూ హ్యావ్ టు మీట్ ఎన్ ఆర్థోపెడిక్ సర్జన్. ఆర్థోపెడిక్ సర్జన్ కలిస్తే దాన్ని బట్టి, ఒకవేళ అది లాస్ట్ స్టేజెస్ అండి, మీరు ఒకవేళ డిస్క్ బల్జ్ ఐడెంటిఫై చేసి మీరు ఒక నడుము నొప్పి వచ్చిన వెంటనే మీరు ఒక ఫిజియోథెరపిస్ట్ని కలిస్తే, ఫిజియోథెరపిస్ట్ మీకు చెప్పినట్టు అసెస్మెంట్ చేసి మీకు ఒక ఎక్స్రే ప్రిస్క్రైబ్ చేస్తాము. దాన్ని బట్టి ఎక్స్రేలో ఒకవేళ రాకపోతే ఎంఆర్ఐ తీసుకుంటాము. దెన్ అంతలోపల యూ కెన్, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే 100% మీరు ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే ఫిజియోథెరపీలో మనకు డిఫరెంట్ మోడాలిటీస్ ఉన్నాయి, వీ విల్ హెల్ప్ యూ విత్ డిఫరెంట్ థింగ్. ఇంకోటండి మర్చిపోవద్దు, ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేశాక ఏం చేశారో అండి ఫిజియోథెరపిస్ట్, మళ్ళీ నొప్పి వస్తుంది అంటే ఫిజియోథెరపీ చేసినంత వరకు బాగుంటుంది, కానీ భగవంతుడు మనకు పెట్టింది ఏంటండి, మనం కూర్చొని ఏసీలో తిని తిరగడానికి భగవంతుడు మన ఇంజన్ని తయారు చేయలేదు. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఏదో ఒక యాక్టివిటీ మనకు ఉండాలి, కంపల్సరీ మినిమం వాకింగ్ ఉండాలండి. వాకింగ్ ఏంటండి, వాకింగ్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వెయిట్. ఈ కాలు నుంచి ఆ కాలుకి, ఆ కాలు నుంచి ఈ కాలుకి ట్రాన్స్ఫర్ ఆఫ్ వెయిట్నే వాకింగ్ అంటాం. సో ఈ నడుము ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది చేయాలి. ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్. దానికి మనం ఏం చేస్తామంటే అది కూడా చేయం. సో కంపల్సరీ దానికి వేరే వెరుగుడు లేదు, కంపల్సరీ మీరు వాకింగ్ అన్నా చేయాలి. ఓకే, సో మనము ఇది మెయింటైన్ చేసుకుంటూ పోస్ట్ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ అయ్యాక కంపల్సరీ యాక్టివిటీ ఉండాలి, స్ట్రెంథనింగ్ ఉండాలి. మరి డాక్టర్ గారు వెన్ను నొప్పి లేకపోతే నడుము నొప్పి రావడానికి కారణాలు ఏంటి? నడుము నొప్పి రావడానికి కారణాలు ఏంటి అంటే, ఈ చుట్టుపక్కల స్పైన్ చూస్తున్నారు కదండి, దీని చుట్టుపక్కల కూడా ఎప్పుడు కూడా దీని చుట్టుపక్కల మనకు మజిల్స్ ఉంటాయి, టెండన్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి. ఇది సపోర్టింగ్ ఫ్రేమ్ అండి, ఓన్లీ దిస్ ఈజ్ అ సపోర్టింగ్ ఫ్రేమ్. దీని చుట్టూ లెఫ్ట్ కానీ రైట్ కానీ మజిల్ ఉంటుంది. మజిల్లో మజిల్ మాస్ తగ్గిపోతుంది. చాలామందిని మీరు చూస్తే ఏమవుతుందండి, ఇలా బెండ్ అయి కూర్చుంటారు, లేకపోతే ఇప్పుడు ఇది ఉంది ఇలా కూర్చుంటారు, ముందు కూర్చుంటారు, రకరకాలుగా కూర్చుంటారు. సో మనము స్పైన్ అనేది కరెక్ట్గా మనం లేనప్పుడు ఆటోమేటిక్గా దీనికి, ఒకవేళ దీనికి బలము కావాలి అంటే మనకు చుట్టుపక్కల మన మజిల్ అనేది స్ట్రెంథనింగ్ చేయాలండి. అందుకే మా దగ్గరకు వచ్చినప్పుడు స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అండ్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ 100%. మీరు ఒకవేళ ఈ డిస్క్ బల్జ్ని మీరు నెగ్లెక్ట్ చేసి ఏదో పెయిన్ బాంబ్ పెట్టేసి ఏదో మెయింటైన్ చేస్తే తగ్గదండి. ఒకవేళ మీరు ఫిజియోథెరపీ చేయించుకుంటే మీకు ప్రివెన్షన్ ఫర్ సర్జరీ లేదు. అలాగే మీరు పెయిన్ బాంబ్ పెట్టుకుంటూ డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే దానికి విరుగుడు లేదండి. 100% సర్జరీ వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇంకోటి ఈ లంబార్లో అయితే మాత్రం చాలా భయంకరం అండి. ఎందుకంటే ఇది కింద ఆర్గన్స్కి కానీ లేకపోతే మన కంప్లీట్ లోవర్ లింబ్కి సప్లై చేస్తుంది. కాబట్టి మీ మోషన్ కూడా కంట్రోల్ చేసేది, మోషన్ కానీ యూరిన్ కూడా అన్కంట్రోలబుల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. చాలామంది అంటారు నడుములో దెబ్బతిన్నప్పటి నుంచి మోషన్ ఫ్రీ ఉంటుంది, డైపర్లోనే చేస్తున్నారని. సో ఆ పరిస్థితి తెచ్చుకోకండి, కంపల్సరీ విజిట్ అవ్వండి. ఇట్ ఈస్ వెరీ రిలయబుల్. అండ్ మీకు అసెస్మెంట్ చేశాక ఫిజియోథెరపీ మీకు సర్జరీకి వెళ్ళకుండా కాపాడుతుందండి.
సో నేను మా బృందం ఎప్పుడు కూడా మీతో పాటు ఉంది. సీ యూ, యువర్ డాక్టర్ స్టీవెన్, ఫిజియోథెరపిస్ట్, రీహాబిలిటేషన్ స్పెషల్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్, అండ్ యువర్ వెల్ విషర్. నమస్తే అండి. థ్యాంక్ యూ.